నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రష్యా భూభాగంలోని కజన్ ప్రాంతాన్ని వేదికగా చేసుకొని శాంతి మంత్రాన్ని ఆలపించారు ప్రధాని నరేంద్ర మోదీ. రానున్న రోజుల్లో బ్రిక్స్ కూటమి మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా కజన్లో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ సదస్సులో దేశాధినేతలు అనేక కీలక అంశాలపై చర్చించారు. అసలు బ్రిక్స్ కూటమి అంటే ఏంటి? అంతర్జాతీయ సమాజంలో బ్రిక్స్ కూటమికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? బ్రిక్స్ కూటమి శిఖరాగ్ర సదస్సు అజెండా ఏంటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. బ్రిక్స్ ఒక అంతర్జాతీయ కూటమి. ఇందులో ఇప్పటి వరకు 5 దేశాలు ఉండేవి. ఈ ఏడాది మరో 5 దేశాలు కొత్తగా వచ్చి చేరాయి. దీంతో ప్రపంచ పటంపై బ్రిక్స్ కూటమి ఒక శక్తివంతమైన వేదికగా అవతరించింది. కాగా భవిష్యత్తులో బ్రిక్స్ కూటమి మరింతగా ఎదగాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. బ్రిక్స్ ఒక అంతర్జాతీయ కూటమి. ప్రపంచంలోని 5 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త రూపమే బ్రిక్స్. సభ్య దేశాల పేర్ల మొదటి అక్షరాలతో అంతర్జాతీయ వేదిక పేరును ఖరారు చేశారు. ఇందులో బి అనే అక్షరం బ్రెజిల్, ఆర్ అనే అక్షరం రష్యా, ఐ అనే అక్షరం ఇండియా, సి అనే అక్షరం చైనా, చివరకు ఎస్ అనే అక్షరం సౌత్ ఆఫ్రికాను సూచిస్తాయి. ఇలా సభ్య దేశాల తొలి అక్షరాలన్నింటినీ క్రోడీకరిస్తే వచ్చేదే బ్రిక్స్ అనే పదం. ఈ పదాన్ని 5 అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రతీకగా వాడడం మొదలుపెట్టారు. ఇక్కడ విశేషం ఉంది. మొదట్లో ఈ కూటమిలో కేవలం 4 దేశాలు మాత్రమే ఉండేవి. అవి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఈ దేశాల తొలి అక్షరాలతో బ్రిక్ అనే పదాన్ని అంతర్జాతీయ వేదికకు సంక్షిప్త రూపంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. 2001లో జిమ్ ఓ నీల్ మొదట బ్రిక్ అనే పదాన్ని రూపొందించారు. కాగా మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్ ప్రాంతంలో జరిగింది. కాగా ఆ మరుసటి సంవత్సరం 2010లో దక్షిణాఫ్రికా చేరింది. దీంతో బ్రిక్ అనే అంతర్జాతీయ కూటమిని బ్రిక్స్ కూటమిగా మార్చారు. కాగా ఈ ఏడాది 5 కొత్త దేశాలు బ్రిక్స్ అంతర్జాతీయ కూటమిలో చేరాయి. అవి ఈజిప్ట్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇథియోపియా. ఇలా 5 కొత్త దేశాలు చేరడాన్ని బ్రిక్స్ కూటమి విస్తరణగా పేర్కొనవచ్చు. ఈ విస్తరణతో అంతర్జాతీయ కూటమి అయిన బ్రిక్స్ మరింతగా బలోపేతమైంది. కాగా కొత్త దేశాల చేరిక బ్రిక్స్ చరిత్రలో కీలక ఘట్టాన్ని సూచిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇథియోపియాలు చేరడంతో బ్రిక్స్ కూటమి అంతర్జాతీయంగా విభిన్న సంస్కృతులకు, విభిన్న దృక్కోణాలకు నెలవుగా మారింది. విస్తరణ జరగడంతో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య విస్తృత ఆర్థిక సహకారం, వాణిజ్య భాగస్వామ్యాలు, అలాగే రాజకీయ సంప్రదింపులు సులభతరమయ్యే అవకాశాలు పెరిగాయి. మెరుగైన సహకారం పెరగడంతో సభ్య దేశాల మధ్య ఆర్థిక వృద్ధి పెరిగే అవకాశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త దేశాల చేరికతో బ్రిక్స్ మరింత వైవిధ్యభరితంగా మారినట్లే భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులు, భద్రత, అభివృద్ధి, అలాగే ఆర్థిక అసమానతలు రూపుమాపడం వంటి కీలక అంశాలపై బ్రిక్స్ అంతర్జాతీయ కూటమి ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు పెరిగాయి. బ్రిక్స్ కూటమికి సంబంధించి ఇప్పటివరకు 15 శిఖరాగ్ర సదస్సులు జరిగాయి. ప్రస్తుతం రష్యాలో జరుగుతోంది 16వ శిఖరాగ్ర సదస్సు. అంతేకాదు ఈ శిఖరాగ్ర సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. 5 కొత్త దేశాలు చేరిన తర్వాత జరుగుతున్న తొలి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఇదే. కాగా బ్రిక్స్ మొత్తం జనాభా 3.5 బిలియన్లు లేదా ప్రపంచ జనాభాలో 45%. సభ్యుల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 25%. బ్రిక్స్ కూటమి ప్రపంచ దక్షిణాది దేశాలలో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక రంగాలను ప్రభావితం చేస్తుంది. బ్రిక్స్ కూటమి విస్తరణ వల్ల సదరు కూటమి ప్రపంచ పటంపై ఒక శక్తివంతమైన ఆర్థిక శక్తిగా అవతరించనుంది. బహుముఖ బ్రిక్స్ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి బహుళ రంగాల్లో చర్చలు, అలాగే చర్యలు కూడా అవసరమే.
దీనిని ఎవరూ కాదనలేరు. ముందుగా వాణిజ్య అడ్డంకులను తొలగించడం, ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ద్వారా బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను సులభతరం చేయవచ్చు. ఇక రెండోది, భౌగోళిక రాజకీయ స్థితిగతులు తరచూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బహుపాక్షికత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. డాలర్పై ఆధారపడడం తగ్గించుకోవడం ద్వారా బ్రిక్స్ సభ్య దేశాలు కొత్త ఆర్థిక నమూనాను ప్రోత్సహించడం, అలాగే వారి ఆర్థిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బ్రిక్స్ ప్రస్తుతం స్విఫ్ట్ వంటి ఫైనాన్షియల్ మేనేజింగ్ సిస్టంపై పనిచేస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థ సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ అంటే స్విఫ్ట్కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరుతోంది. బ్రిక్స్ వాణిజ్యం కోసం కరెన్సీలను మెరుగ్గా ఏకీకృతం చేయడం, సభ్య దేశాల మధ్య సరిహద్దు లావాదేవీలను సులభతరం చేయడమే బ్రిక్స్ లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిక్స్ కూటమిలోని కరెన్సీ సెటిల్మెంట్ సభ్యులు ఒక దేశంలో సేకరించిన నిర్దిష్ట కరెన్సీని మరొక దేశంతో వర్తకం చేయడానికి ఉపయోగించే సౌలభ్యాన్ని అందిస్తోంది. ఇదిలా ఉంటే బ్రిక్స్ కూటమికి ఉమ్మడి కరెన్సీ ఉండాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అయితే ప్రాక్టికల్గా చూస్తే ఉమ్మడి బ్రిక్స్ కరెన్సీకి ఇంకా సమయం రాలేదన్నది వాస్తవం. అయితే 10 దేశాల కూటమి పరస్పర వాణిజ్యం, పెట్టుబడులలో డిజిటల్ కరెన్సీల వినియోగాన్ని అన్వేషిస్తోంది. బ్రిక్స్ సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థల నిర్మాణం, నాణ్యతల వ్యత్యాసాల కారణంగా కొత్త రిజర్వ్ కరెన్సీని రూపొందించడంలో జాగ్రత్తగా విధానాన్ని తయారు చేసుకుని ఈ దేశాలు జాతీయ కరెన్సీల వినియోగం, కొత్త ఆర్థిక సాధనాలపై దృష్టి పెడుతున్నాయి. ఇదిలా ఉంటే డీ-డాలరైజేషన్పై తటస్థ వైఖరిని అవలంబించాలన్నది భారతదేశ వ్యూహం అంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ విపణిలో డాలర్ హెచ్చు తగ్గుల వల్ల బ్రిక్స్ దేశాలకు జరిగే హానిని తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. స్థానిక కరెన్సీలను ప్రోత్సహించడం ద్వారా, అలాగే ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థలను వినియోగించడం ద్వారా ఇది సాధ్యమన్నదే భారత వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా బహుళ ధృవ ఆర్థిక క్రమాన్ని సమర్థించడాన్ని లక్ష్యంగా భారతదేశం పెట్టుకుంది. ఇదిలా ఉంటే బ్రిక్స్ సభ్య దేశాలతో భారతదేశ దౌత్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడ కొన్ని విషయాలను ప్రస్తావించుకుని తీరాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 2.5 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు అందించి యుద్ధాన్ని ఎగదోస్తోంది. కాగా ఉక్రెయిన్కు అమెరికా చొరవతో మెజారిటీ పశ్చిమ దేశాలు అత్యంత అధునాతన ఆయుధాలు అందజేశాయి. దీంతో అప్పటి వరకు ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ పశ్చిమ దేశాలతో ఆయుధాలు అందిన తరువాత ఉక్రెయిన్ ఎదురు దాడికి దిగుతోంది. దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ब्रिक्स $30 ट्रिलियन से भी ज्यादा बड़ी इकोनॉमी है. हमारे आर्थिक सहयोग को बढ़ाने में ब्रिक्स बिजनेस काउंसिल और ब्रिक्स विमेन बिजनेस अलायंस की विशेष भूमिका रही है. इस वर्ष ब्रिक्स के अंदर WTO रिफॉर्म्स, ट्रेड फैसिलिटेशन इन एग्रीकल्चर, रेजिलियंट सप्लाई चेन्स, ई-कॉमर्स और स्पेशल इकोनॉमिक जोन को लेकर जो सहमति बनी है, उससे हमारे आर्थिक सहयोग को बल मिलेगा. इन सब पहलों के बीच हमें स्मॉल और मीडियम स्केल इंडस्ट्री के हितों पर भी फोकस करना चाहिए. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే పశ్చిమాసియా మండుతోంది. కిందటేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్పై పాలస్తీనా క్షిపణులు ప్రయోగించడంతో యుద్ధం ప్రారంభమైంది. దీంతో పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఎడాపెడా బాంబు దాడులు మొదలుపెట్టింది. చివరకు జనంతో కళకళ్లాడిన గాజా ప్రాంతం ఇవాళ ఒక వల్లకాడులా మారింది. ఇదిలా ఉంటే తాజాగా లెబనాన్, ఇరాన్ దేశాలు యుద్ధరంగంలోకి ప్రవేశించినట్లే. చివరకు పశ్చిమాసియా యుద్ధం ఎటు దారితీస్తుందోనని ప్రపంచ శాంతిని ఆకాంక్షించేవారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలను నివారించడంలో కూడా బ్రిక్స్ కూటమి తన వంతు పాత్ర పోషించాలని ప్రపంచ శాంతిని ఆకాంక్షించేవారు కోరుతున్నారు. మొత్తం మీద బ్రిక్స్ కూటమి కేవలం 10 సభ్య దేశాల ప్రయోజనాలకే పరిమితం కాకూడదన్నది ప్రపంచ దేశాలకున్న ఏకాభిప్రాయం. శాంతి కాముకమైన భారతదేశం నాయకత్వంలో బ్రిక్స్ అంతర్జాతీయ కూటమి మరింతగా ఎదగాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి.